వచ్చి జూ లేఅవుట్. ఇది జస్ట్ ఎంట్రీలోనే ఉంటది. ఇదంతా జూ ఎంట్రీ అన్నమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్. కలకత్తా అలీపూర్ జూలు ఉన్నాం. బెంగాల్ టైగర్ లయన్లు ఉన్నాయి. చూద్దాం, వాటిని చూడడానికని వచ్చినాం. మీకు కూడా చూపిస్తాం. చలో. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ ఎనిమల్స్ ఆఫ్ స్టేట్ యూనియన్ టెరిటరీస్. అందులో ఆంధ్రప్రదేశ్ వచ్చి బ్లాక్ బక్ ఉంది, గుజరాత్ ఏషియాటిక్ లయన్, మధ్యప్రదేశ్ వచ్చి స్వాంప్ డియర్, పంజాబ్ బ్లాక్ డక్, త్రిపుర ఫైర్స్ లాంగూర్ అంట, అరుణాచల్ ప్రదేశ్ వచ్చి మిథున్, హర్యానా బ్లాక్ బక్, మహారాష్ట్ర వచ్చి ఇండియన్ గెయింట్ స్క్వైరల్, రాజస్థాన్ వచ్చి చింకారా క్యామిల్, ఉత్తరాఖండ్ మస్క్ డీర్, అస్సాం ఇండియన్ వన్ ఆన్ రైనోస్, హిమాచల్ ప్రదేశ్ స్నో లిపర్డ్, మణిపూర్ సాంగాయ్, సిక్కిం రెడ్ పాండా, ఉత్తరప్రదేశ్ స్వాంప్ డీర్, అండమాన్ డూడోంగ్ అంట అదేందో, తమిళనాడు నీలగిరి థార్. ఈ కలర్డ్ లెపర్డ్ వచ్చి మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ వచ్చి అంగుల్, బీహార్ వచ్చి గౌర్, ఛత్తీస్గఢ్ వచ్చి వైల్డ్ బఫలో, జార్ఖండ్ వచ్చి ఇండియన్ ఎలిఫెంట్, మిజోరాం వచ్చి సెరో, తెలంగాణ వచ్చి స్పాటెడ్ డీర్, చండీగఢ్ వచ్చి ఇండియన్ గ్రే మంగూస్, ఢిల్లీ వచ్చి నీల్గాయ్, కర్ణాటక ఇండియన్ ఎలిఫెంట్, నాగాలాండ్ వచ్చి మిథున్, వెస్ట్ బెంగాల్ వచ్చి ఫిషింగ్ క్యాట్, లక్షద్వీప్స్ వచ్చి బటర్ఫ్లై ఫిష్, ఇది పుదుచ్చేరి వచ్చి పామ్ స్క్వేరల్ అంట, ఒడిశా వచ్చి ఇండియన్ ఎలిఫెంట్, కేరళ వచ్చి ఇండియన్ ఎలిఫెంట్, గోవా వచ్చి గౌర్. ఇలా మంగళవారం కూడా ఫుల్ జనాలు ఉన్నారు చూడండి. ఇలా మహాస్తు మంది కూర్చున్నారు, చాలా అంటే చాలా పిల్లలకి. ఇట్లా ఇదేంటంటే అడ్వాంటేజ్, ఈ జూ అడ్వాంటేజ్ ఏంటంటే సిటీ సెంటర్లు ఉంటది కాబట్టి యాక్సెస్ అనమాట. నార్మల్ సిటీ లెక్కనే చుట్టూ సిటీ ఉంటది, అదొక అడ్వాంటేజ్. మన హైదరాబాద్ జూ అంతా కాదు, పెరిపి చూద్దాం ఏముంటాయి. ఇక్కడ గుబ్బీ హౌస్ అని ఉంది. గుబ్బీ హౌస్ అంటే ఏందో నాకు తెలియదు, మీకైతే తెలిస్తే కామెంట్ లో అయితే చేసేయండి, తెలుసుకుందాము. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద మీన్ బై గుబ్బీ హౌస్. టైగర్ అయితే ఉంది, కేజీలు ఉన్నారు. ఇక వాకింగ్ చేస్తుంది చూడండి టైగర్. ఇంకా టైగర్ లోపల ఉన్నట్టుంది, దానికి ఒక పెద్ద డెన్నే కట్టారు చూడండి. వస్తుంది, మళ్ళీ వస్తుంది టైగర్ వస్తుంది. జనరల్ గా ఆకలయ్యే ముందు వాక్ చేస్తాయి, ఇట్లనే తిరుగుతూ ఉంటాయి, వాక్ చేస్తుంటాయి అన్నమాట. తిన్నాక మాత్రం పండుకుంటాయి చూడండి. ఇంకొక పేర్ టైగర్ వచ్చి లోపల ఉన్నాడు. ఇక్కడ కనిపిస్తుంది లైబ్రరీ, కానీ ఇది బ్రిటిషర్ టైంలో కట్టిన లైబ్రరీ అన్నమాట. దాదాపు 300 years ఓల్డ్ ఉంటుంది. ఫిష్ ఉన్నాయి చూడండి, ఫిష్ చాలా ఫిష్ ఉంది. ఫిష్ ఫుడ్ వేస్తారు, ఫుడ్ వేస్తారు. ఇవి ఎంత ఫిష్ ఉన్నాయి చూడండి. మోస్ట్లీ ఇవి క్యాట్ ఫిష్ అంటారు.
చేపలు చూస్తారు కదా, బెంగాల్ వాళ్ళు అయితే బెంగాల్ వాళ్ళు చేపలు లేని బతకరు. మరి ఎన్ని చేపలు ఎట్లా ఉంచారో నాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే ఇప్పటికన్నా అయిపోవాలి. గాడ్ గ్రేడ్ అనమాట. ఇంకా చేపలు బిగిలి ఉన్నాయి అలా. హిజ్రా హౌస్ అంట. ఇందులో 4 జిరాఫీలు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి. ఈ జూ పార్క్ లో ప్రాబ్లం ఏంటంటే డబల్ నెట్, ట్రిపుల్ నెట్లు ఉంటాయి, చాలా ఫెన్సింగ్ ఉంటది, వ్యూ అనేది మంచిగా రాదు. కానీ చాలా బాగుంది ఆ స్కిన్ అదంతా చూడండి. జిరాఫీలు 1 2 3 4 5 6 చాలా ఉన్నాయి. మోస్ట్లీ అవి పిల్లలతోని పెద్దగా దాని సంఖ్య పెరిగింది అనుకుంటా. కానీ కూల్ ఎనిమల్, కూల్ అంటే కూల్ ఎనిమల్. ఇక్కడ కనిపిస్తున్న వల్చర్ వచ్చి ఆఫ్రికన్ అంట. ఇది జనరల్ గా కెన్యా, ఉగాండా, టాంజానియా ఆ సరౌండింగ్ కంట్రీస్ లో ఉంటదంట. బాగా 62 సెంటీమీటర్ల నుండి 72 సెంటీమీటర్లు అంట. 1.5 kg నుండి 2.6 kg వెయిట్. పెద్దగా చూడండి ఎట్లా తింటుంది. అసలు కనుమరుగైపోతున్నాయి మన దగ్గర. పార్చిగుట్ట దగ్గర కనిపించేటి హైదరాబాద్ లో, కానీ అది కూడా బంద్ చేసి. మేము చిన్నప్పుడు చాలా ఈ కోడి పిల్లలు వాటిని ఎత్తుకోవడానికి గద్దలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడనో తాడోబా సఫారీ పోయినప్పుడు చూసినాయి సార్, జూలల్లా చూస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇది బ్లాక్ వోల్చర్స్ అంట. సౌత్ అమెరికా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాంతో పాటు మన ఉంది కెనడా, ఇలాంటి ప్రాంతాలల్లో బాగా కనిపిస్తాయంట. కంప్లీట్ బ్లాక్ ఉన్నాయి చూడండి, ఇంత మీట్ తింటున్నాయి మొత్తం. ఇది కూడా 56-74 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది అంట లెంత్. 1.4 నుండి 1.7 kg ఉంటదంట ఒక్క గద్ద. కానీ చిన్న సైజే ఉంది. ఇది వచ్చి ఇండియన్ పికాక్. ఇంత బాగుంది చూడండి, చిన్నగా. చాలా అందంగా ఉంది కదా ఇండియన్ పికాక్. ప్రపంచంలో ఎవడైనా లేజీ ఉండనంటే అది వాడు వండుకున్నాడే అనమాట. మేల్ లయన్. తినాలే, పిల్లల్ని కనాలే, పడుకోవాలి, అదే తప్ప ఏం ఉండదు దానికి. అంత లేజీ అనమాట, అంత సుకూన్ అనమాట. నేను అర్ధగంట నుండి చూస్తున్నా, ఏమో లేస్తుందేమో తిరుగుతుందేమో అంటే అది అసలు లేస్తలేదు, తిరుగుతలేదు. ఇక్కడ టార్క్ ఉంది, స్పాన్ బిల్ ఉన్నది, పెలికాన్స్ ఉన్నాయి, వైట్ ఐబీస్ కూడా ఉన్నాయి చూడండి. పక్షులు చాలా అందంగా ఉన్నాయి కదా ఇవి. నేచర్ లా అందమైన పక్షులు ఇవి. దాని రెక్కలు ఎట్లున్నాయి చూడండి. అది మెయింటెనెన్స్ లేదు చూడండి, అంత నీట్ గా లేదు. మకావ్, రెడ్ మకావ్ ఉన్నాయి చూడండి. చాలా అందంగా ఉన్నాయి. కలకత్తా జూ ఎన్నో ఆశలతో వస్తే మెయింటెనెన్స్ సరిగా లేదు, ఎనిమల్స్ లేదు, డ్రైగా ఉన్నది. కొన్ని అయితే చాలా మెయింటైన్ చేస్తారు కానీ ఇక్కడ ఏం లేదు. అందుకే నేనైతే నిష్క్రమిస్తున్నా, నేనైతే వెకేట్ చేస్తున్నా, వెళ్ళిపోతున్నా. అన్నీ లేవు ఎనిమల్స్ కి ఇట్లా అంతా. ఒక జిరాఫీలే ఎక్కువన్నాయి తప్ప మిగతా ఏం లేవు. ఆ నెట్ కూడా ఎట్లా వేసారు అంటే దూతం పెట్టుకొని చూడాల్సి వస్తుంది కొన్ని. అది కథ. సో ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. అప్పటి వరకు అయితే నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేశంలో ఉన్న అన్ని సఫారీలు, అన్ని జూలు మాత్రం మీకు చూపిస్తాను. అంటే నేనైతే అనుకున్నా ప్రియారిటీ అనమాట. అది చిన్నప్పటి నుండి చాలా ఇష్టం వైల్డ్ లైఫ్ అంటే. సో ఇప్పుడైతే తీర్చుకుందామని అన్ని జూలు, అన్ని సఫారీలు. నెక్స్ట్ సుందర్బన్ వెళ్దాం అనుకున్నా, కానీ దానికి టైం కావాలి.
ఒక 1 వీక్ పెట్టుకున్నామంటే సుందర్బన్ ఏదైతే బే ఆఫ్ బెంగాల్ లో ఉంటుందో ఇన్ని ఐలాండ్లు టైగర్ రిజర్వ్ చాలా అంటే ఒక 4-5 days పడుతుంది నెక్స్ట్ అనుకుంటున్నాను. ఓకే బాయ్. ఇంత కన్స్ట్రక్షన్ అవుతుంది, అంత ధర డిస్టర్బ్ ఉంది జూ. కొన్ని ఎనిమల్స్ కూడా మరి క్లోజ్ చేసి ఉన్నది.